ఆడలోకి బస్సు ఎట్లుంది? వాళ్ళకి మంచిగా గమ్మత్తున్నది, యాత్రలు తిరుగుడు వాళ్ళకి మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? మంచిగా నెలకు 6,000 సంపాదించుకొస్తుంటే నీకు సంబరం అవుతుందా? వాళ్ళకి మంచిగా మనకేం ఫాయిదా ఉన్నది? అదే నీకు నెలకు 6,000 వస్తుంటే మంచిగా 6,000 మిగులుతానే ఏం మిగులుతాయి అన్న, ఏం మిగులుతాయి అన్న, మిగులుతానే గవర్నమెంట్ కు లాసు. నీకు 6,000 అనగానే నీ అబద్ధాలు, పొలానికి దానికి దీనికి వాడతాను అబద్ధాలన్న, అన్ని అబద్ధాలు. అయితే మరి రేవంత్ రెడ్డి మంచిగా చేసిండా కేసీఆర్? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఏం చేసిండే? మనకు మంచిగా చేసిండు, అన్ని మరి పని మంచిగా చేసిండు. పెంచిన ఇస్తాడా? 4,000 అది 4,000 అంటే ఈ కుంటులకు గుండోళ్ళకి 6,000 ఇస్తా అన్నాడు. 4,000 వస్తాయి ఇప్పుడు. 6,000 అన్నాడు కదా అన్నాడు. ఇస్తా అంటుండు. రుణమాఫీ చేయలే రుణమాఫీ కూడా చేయలేదు. 9వ తారీఖు చేస్తా అన్నాడు. చేస్తా అన్నాడు, ఇప్పుడు అంటుడు నేను గెలితే చేస్తా. మరి ఏంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాను, ఎవరు గెలవాలి? మాకైతే ఇదే గెలవడం ఉన్నది. ఏంటిది? టీఆర్ఎస్. ఎందుకు? పని మంచిగా చేసిండు, మంచిగా ఉంటాడని. అందరూ ఒకటి లేరు కదా. అంతేనా? అట్లా ఇప్పుడు ఇక్కడ అరవింద్ తిరుగుతా ఉంటాడా? ఇక్కడ వస్తుండా? పసుపు బోర్డు గిట్ట తెచ్చిండా? అక్కడ ఆర్మూర్ సైడ్ నాకు లేదు. మీకు రాడా? ఏం పని చేస్తావమ్మా నువ్వు? మేము కూలి చేస్తాం. కూలినాలే చేసుకుంటావా? సరే కూలినాలు చేసుకుంటారు కదా, ఈ రైతు బంధు ఇవన్నీ వేస్తుర్రా? ఏమి ఎత్తలేవు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేడు. ఇయ్యకనే గీడి దాకా వచ్చినాం, కేసీఆర్ అని ఇస్తాడని. కేసీఆర్ ఇస్తాడని వచ్చారు. అసలు కేసీఆర్ ఏమి ఇవ్వలేదు అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఏంటికి ఇవ్వలేదు, ఏమి ఇచ్చిండు? 1000 రూపాయలు పెంచుంటే 2,000 చేసిండు. 2,000 ఇచ్చిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 4,000 చెప్తాడు. ఇచ్చిండు 4,000. 4,000 ఇచ్చినాడు మంచిగా. ఇయ్యలేదు. ఇయ్యలేదా? అప్పుడు 200 ఉంటే 1000 రూపాయలు చేసిండు కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు 2,000 చేసిండు. ఇప్పుడు ఎక్కిన పడితే మళ్ళీ 4,000 వచ్చు. 4,000 వచ్చు. మరి 4,000 వచ్చు నువ్వు అంటావు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి 4,000 ఇయ్యకనే కదా వీడి దాకా వచ్చినాం, మళ్ళీ ఎక్కాలని. మీ బిడ్డలకి ఇట్లా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఉంటే 2,500 ఇస్తా అన్నాడు. ఇస్తలేడా? ఇయ్యలేదు. ఏ సాటు మీద సిట్ కడతానంటున్నావు? నిజం చెప్పు. నిజం. ఇస్తలేరా? రుణమాఫీ 2 లక్షలు లేవు. అది కూడా లేదా? ఇవన్నీ లేవు. మరి ఎట్ట బతారు 5 నెలలు? ఇవన్నీ లేవు అంటారు. ఇవన్నీ ఎట్లా బతున్నారంటే బతున్నాం ఎట్లా ఫ్రీ బస్ మంచిగా తిరుగుతారు. ఫ్రీ బస్సులు ఎక్కుతున్నాము, ఇవన్నీ వీక్కుంటున్నాము, ఇవన్నీ పోతున్నాయి. తులం బంగారం మనోరాలు పెళ్లి గిట్ట వచ్చే చేని తెప్పించుకోపోయారు. లేవు. ఏం లేవా? అంతేనా?